Hi, good morning everybody. This is Uppar Srinivaslu. Welcome to our YouTube channel Sri Krishna Veni. In this video, I am going to solving the maths problems of TET paper 2A held on December 28th, 2025, shift 1. Okay, మరి ఫస్ట్ ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేశామంటే ఒక అర్ధగోళంపై అంతే వ్యాసార్థం గల శంకువు అమర్చబడిన ఆకారంలో ఒక బొమ్మ ఉంది. శంకు వ్యాసార్థం 3.5 సెంటీమీటర్లు, బొమ్మ మొత్తం ఎత్తు 15.5 సెంటీమీటర్లు. ఆ బొమ్మ సంపూర్ణతల వైశాల్యం అన్నాడు. ఇంగ్లీష్లో చూసినామంటే ఏ టాయ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ కోన్ ఆఫ్ రేడియస్ 3.5 సెంటీమీటర్స్ మౌంటెడ్ ఆన్ ఏ హెమిస్పియర్ ఆఫ్ సేమ్ రేడియస్. The total height of the toy is 15.5 centimeters. The total surface area of the toy is అన్నాడు. మరి దేంట్లో అంటే మనకు స్క్వేర్ సెంటీమీటర్స్లో ఫైండ్ అవుట్ చేయమని చెప్పని ఇచ్చాడు. మరి ఏ విధంగా అంటే ఫస్ట్ ఒక అర్ధగోళం ఉందంట, అంటే ఇది ఒక హెమిస్పియర్ ఉందన్నమాట. హెమిస్పియర్ ఇలా ఈ విధంగా వేసుకోవచ్చు మనము. ఈ హెమిస్పియర్ పైన ఏముందంటే కోన్ ఉందన్నమాట. ఈ విధంగా కోన్ తీసుకున్నాడు వాడు. మరి ఇక్కడ ఈ హెమిస్పియర్ రేడియస్ మనకి వాడు ఇచ్చింది ఏమంటే మనకు కోన్ ఆఫ్ రేడియస్ ఎంత అంటే 3.5 అన్నాడు. అంటే ఇక్కడ మనకు కోన్ రేడియస్ తీసుకున్నా మనకు ఆ తర్వాత హెమిస్పియర్ రేడియస్ కూడా ఎంత వస్తుంది మనకంటే 3.5 వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా తీసుకోవచ్చు మనము. ఇప్పుడు దీనికి 3.5 అని కూడా మనకు హెమిస్పియర్ కూడా ఏమవుతుంది 3.5 సెంటీమీటర్స్ రేడియస్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత ఇంకేమి ఇచ్చాడు మనకంటే వాడు ద టోటల్ హైట్ ఆఫ్ ది టాయ్ అన్నాడు. ఎంత అంటే టోటల్ హైట్ వచ్చేసి టాయ్ వచ్చేసి ఎంత అంటే 15.5 సెంటీమీటర్స్ అని చెప్పని ఇచ్చాడు అనమాట. మరి టోటల్ హైట్ 15.5 అన్నప్పుడు మనకు ఇక్కడ కోన్ హైట్ మాత్రమే ఎంత అవుతుంది అంటే అప్పుడు ఎలా తీసుకుంటామంటే మనకి ఇప్పుడు ఇది హెమిస్పియర్ అంటే హాఫ్ కదా ఉండేది. హాఫ్ అయ్యేటప్పుడు మనకి అవుతుంది ఇది కూడా ఇంత 3.5 ఉంటుంది అనమాట. అంటే అప్పుడు ఏం చేసి మనం ఈ 15.5 నుంచి 3.5ని మనము 15.5 నుంచి 3.5ని లెస్ చేసినామంటే మనకు ఏదొస్తుందంటే మనకు కోన్ హైట్ వస్తుంది. ఎంత వస్తుంది మనకంటే అది కోన్ హైట్ వచ్చేసి 12 సెంటీమీటర్స్ వచ్చేస్తుంది అనమాట. ఎంత 12 సెంటీమీటర్స్ వస్తుంది. మనకి ఇప్పుడు వాడు ఫైండ్ అవుట్ చేయమనేది ఏమనంటే మనకు ఇచ్చినది వాడు ఆ బొమ్మ సంపూర్ణతల వైశాల్యం అన్నాడు. ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది టాయ్ అని చెప్పని ఇచ్చాడు. మనకి ఇప్పుడు ఈ టాయ్లు అంటే ఈ బొమ్మలో ఏమేమి ఉన్నాయి, కోన్ ఉంది, తర్వాత హెమిస్పియర్ ఉంది. కాబట్టి మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ టాయ్ మనం తీసుకున్నామంటే ఈ రెండింటి యొక్క వైశాల్యాలు మనం తీసుకోవాలి. అంటే మనకంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోను, తర్వాత మళ్ళీ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ తీసుకోవాలి. మరి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఫామ్లో ఏం మనకంటే పై ఆర్ఎల్ అని చెప్పని తెలుసు మనకు. నెక్స్ట్ అట్లనే మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ వచ్చేసి ఏమంటే 2πr² అని చెప్పి తెలుసు. ఇక్కడ మనకు రేడియస్ రెండింటిలో కామన్ ఉంది. ఇక్కడ ఏం కావాలి మనకంటే కోన్ సంబంధించి ఎల్ కావాలి. ఎల్ మీన్స్ స్లాంట్ హైట్, అంటే ఇది ఈ హైట్ తీసుకోవాలి మనం. స్లాంట్ హైట్ మనకు ఏటవాలు ఎత్తను. మరి ఏటవాలు ఎత్త ఎలా తీసుకుంటాం మనం అంటే ఖచ్చితంగా ఇది 12 అంటే ఇక్కడ వేసుకోవచ్చు 12 మనము. ఈ 12 స్క్వేర్ని తర్వాత 3.5 హోల్ స్క్వేర్ని రెండింటిని ప్లస్ చేసి రూట్ చేసినామంటే మనకి వస్తుందంటే ఎల్ వస్తుంది. అంటే ఎలా అంటే ఎల్ √12² ప్లస్ 3.5 హోల్ స్క్వేర్ అనమాట. అంటే యాక్చువల్గా అయితే ఎల్ ఏం రాయొచ్చు అంటే మనము h² ప్లస్ r² అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేయొచ్చు. ఇప్పుడు 12² మీన్స్ 144 ప్లస్ 3.5 అంటే ఎంత వస్తుందంటే 12.25 వస్తుంది. ఓకే, 12.25 వస్తుంది. నెక్స్ట్ ఆ తర్వాత 144 ప్లస్ 12 అంటే మనకు 156.25 వస్తుంది. నెక్స్ట్ మనకు దీన్ని రూట్ ఫైండ్ అవుట్ చేసామంటే 25కి ఏమొస్తుందంటే 5 వస్తుంది. నెక్స్ట్ ఇవి 2 కాంజుగేటివ్ నంబర్స్ మల్టిప్లికేషన్ తీసుకోవాలి. మరి ఏం సరిపోతుంది మనకి అంటే 156 వచ్చేసి 12 into 13 సరిపోతుంది. మనం తీసుకోవాల్సింది ఏంటంటే 12 తీసుకోవాలి. అంటే ఏమొస్తుంది మనకి కాబట్టి అప్పుడు అది మనకు 12.5 అని చెప్పి తీసుకోవచ్చు అనమాట. ఇది √156.25కి ఎంత వస్తుందంటే 12.5 సెంటీమీటర్స్ అని చెప్పి తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నామంటే ఇప్పుడు మనకు ఏ విధంగా అంటే రెండింటిలో ఏం కామన్ ఉంది, పై ఆర్ తీసుకున్నామంటే బయటికి πr కామన్ తీసుకున్నామంటే ఏమొస్తుంది ఎల్ ప్లస్ 2 into r వస్తుంది. ఇప్పుడు పై మనకి ఇచ్చిన ఆప్షన్స్ ద్వారా బట్టి వెళ్దాం మనం. ఆ ఆప్షన్ అన్నీ వచ్చేసి నంబరింగ్లో ఉన్నాయి కాబట్టి పై వాల్యూ మనం ఏం చేద్దామంటే 22/7 వేసుకుందాము. నెక్స్ట్ ఆర్ వచ్చేసి ఎంత ఉందంటే 3.5 ఉంది. నెక్స్ట్ ఎల్ వచ్చేసి ఎంత వచ్చింది మనకు 12.5 వచ్చింది. ఆ తర్వాత 2 into నెక్స్ట్ ఆర్ వచ్చేసి ఎంత 3.5 అనమాట. ఓకే, నెక్స్ట్ అదే ఇప్పుడు ఏం చేయొచ్చు 7.5 అంటే 22 into 0.5. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనము 12.5 ప్లస్ 3.5 2తో మల్టిప్లికేషన్ చేసినామంటే డబల్ అమౌంట్ ఎంత వస్తుంది 7 వస్తుంది అంతే. ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు 22 into 0.5 into 12 7 ఎంత 19.5 అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని మల్టిప్లికేషన్ చేసుకున్నామంటే మనము 5 2 10 5 2 10 అంటే 11 వస్తుంది. అంటే 110 అన్నాడు. 110 అంటే మనకి ఇక్కడ 1 డీట్ పోతుంది కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇంటూ 19.5
5 తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ మల్టిప్లికేషన్ చేసినామంటే 11 5 55, 11 9 99, తర్వాత 104, 11 1 11 21 అనమాట. అంటే ఎన్ని డిజిట్స్ తర్వాత మనకు 1 డిజిట్ తర్వాత అంటే ఎంత వస్తుంది మనకు 214.5 స్క్వేర్ సెంటీమీటర్స్ అనమాట. ఏది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది టాయ్ అనమాట. మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏమంటే హెమిస్పియర్ పైన ఏం చేశాడంటే కోను ఇన్సర్ట్ చేసేవాడు. మరి ఆదాకి ఇచ్చినప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది టాయ్ అన్నాడు కాబట్టి ఏం చేస్తామంటే మనము కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ని తర్వాత కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ రెండింటిని ప్లస్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎంత అంటే మనకు 214.5 స్క్వేర్ సెంటీమీటర్స్ అనమాట. సెకండ్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే 2 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ వ్యాసార్థంగా గల 3 గోళాలను కరిగించి ఒక శంకువుగా ఏర్పరచడం జరిగింది. శంకు యొక్క ఎత్తు 11 సెంటీమీటర్లు అయిన శంకు వ్యాసార్థం అన్నాడు. 3 గోళాలు ఉన్నాయంట. ఆ 3 గోళాలను కరిగించి ఏం చేశాడంట శంకుని తయారు చేశాడంట. తయారు చేసేటప్పుడు మళ్ళీ శంకు హైట్ ఎంత కావాలంట 11 సెంటీమీటర్లు ఉండేటట్లుగా ఆ శంకు వ్యాసార్థం ఎంత ఉంటుందని చెప్పని ఇచ్చాడు మనకు. ఓకే, నెక్స్ట్ మరి ఇంగ్లీష్లో చూసామంటే మనకు 3 స్మాల్ స్పియర్స్ విత్ రేడియస్ 2 సెంటీమీటర్ 3 సెంటీమీటర్ 4 సెంటీమీటర్ మెల్టెడ్ టుగెదర్ అండ్ ఫార్మ్డ్ ఏ కోన్ ఆఫ్ హైట్ 11 సెంటీమీటర్స్. దెన్ ద రేడియస్ ఆఫ్ ది కోన్ ఈజ్ ఏం చేశాడంటే 3 మనకి 3 స్పియర్స్ని ఏం చేశాడంటే మెల్ట్ చేసి మనకు ఒక కోన్ని ఫామ్ చేశాడంట. మళ్ళీ ఆ కోన్ను హైట్ కూడా ఎంత ఉండాలంటే మనకు 11 సెంటీమీటర్స్గా ఉండేటట్లుగా రేడియస్ ఎంత ఉంటుందని చెప్పని ఫైండ్ చేయమని చెప్పని ఇచ్చాడు మనకు. మరి ఎలా చేస్తామంటే ఫస్ట్ మనకి ఈ విధంగా మెల్ట్ అన్నప్పుడే మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు 3 స్పియర్స్ ఉన్నాయి. ఈ 3 స్పియర్స్ని వాడు మెల్ట్ చేసి ఒక కోన్ని ఫామ్ చేసుకున్నాడంటే ఈ 3 స్పియర్స్ రేడియస్ని తీసుకొని మనం ఏం చేయాలంటే టోటల్ వాల్యూని ఫైండ్ చేయాలి. ఎలా అంటే మనకు ఏం చేస్తానంటే వి టోటల్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ తీసుకున్నానంటే నేను ఏం రాస్తానంటే V1 + V2 + V3 అని చెప్పి రాసుకుంటాను. ఎందుకంటే ఫస్ట్ ఆ రేడియస్ ఎంత ఇచ్చాడంటే మనకు 2 ఇచ్చాడు, ఆ తర్వాత 3 ఇచ్చాడు, నెక్స్ట్ 4 ఇచ్చాడు అనమాట. మరి ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకు టోటల్ వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఎలా వస్తుందంటే మనకు ఫార్ములా ఏమనుకంటే వాల్యూమ్ ఫార్ములా 4/3 πr క్యూడ్ అనమాట. అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది V1 కాబట్టి ఇది R1 క్యూడ్ అని చెప్పి రాసుకుంటాను. నెక్స్ట్ ఇది 4/3 πr2 క్యూడ్ అని చెప్పి రాసుకుంటాను. నెక్స్ట్ 4/3 πr3 క్యూడ్ అని చెప్పి రాసుకుంటాను. వీటిలో ఏం కామన్ ఉంది 4/3 π 4/3 π 4/3 π కామన్ ఉంది కాబట్టి ఏం చేస్తానంటే 4/3 π కామన్ తీసుకోనంటే ఫస్ట్ R1 క్యూడ్ ప్లస్ R2 క్యూడ్ ప్లస్ R3 క్యూడ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత 4/3 π అలానే రాసుకుంటే నెక్స్ట్ R1 వచ్చేసి మనకు ఎంత 2 కదా అంటే 2 క్యూబ్ రాయొచ్చు. నెక్స్ట్ R2 అంటే 3 క్యూబ్, నెక్స్ట్ R3 అంటే 4 క్యూబ్ అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. ఏమి మనకి ఇప్పుడు 4/3 ఆ తర్వాత పై అలానే పెట్టుకుందాము. 2 క్యూబ్ మీన్స్ 8, 3 క్యూబ్ మీన్స్ 27, 4 క్యూబ్ మీన్స్ 64 అనమాట. మరి 4/3 ఇంటూ పై ఇంటూ 64 27 8 ఎంత వస్తుంది 19, తర్వాత 8 1 9 ఎంత 99 అనమాట. అంటే 4 1 4 33 అంటే 4 3 12 4 12 13 13 132 π అనమాట. పై ఏవి క్యూబిక్ సెంటీమీటర్స్. ఏది స్పియర్ వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ అనమాట. ఓకే, అంటే మూడింటిని కరిగిస్తే పెద్దది ఒకటి తయారు చేసామంటే దాన్ని వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఇంత వచ్చింది. ఇప్పుడు దీనికి ఈక్వల్గా ఏది కోన్ ఈక్వల్ చేసుకోవాలి మనం. మరి యాక్చువల్గా ఏం తీసుకుంటానంటే నేను ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ కోన్ని ఏం చేస్తాను ఈ వాల్యూమ్ ఆఫ్ స్పియర్కి ఈక్వల్ చేసుకుంటాం. మరి ఇది వాల్యూమ్ ఆఫ్ కోన్ ఏం చేయాలి మనం ఇప్పుడు అంటే వాల్యూమ్ ఆఫ్ స్పియర్ తీసుకోవాలి. ఎందుకంటే మనము ఈ స్పియర్స్ని యూజ్ చేసి ఏం చేస్తున్నాము కోన్ని తయారు చేస్తున్నాం కాబట్టి అనమాట. మరి వాల్యూమ్ ఆఫ్ మనకి కోన్ ఫార్ములా ఏమంటే 1/3 πr² h అని చెప్పి తెలుసు మనకు. ఇక్కడ పెద్ద ఆర్ ఇస్తాను నేను 1/3 πr² h అనమాట ఫార్ములా. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అంటే ఆల్రెడీ మనకు వచ్చింది ఎంత వచ్చింది 132 π వచ్చింది. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనము ఈ పై క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ R² ఎలా రాస్తా. నెక్స్ట్ హెచ్ అంటే మనకు ఆల్రెడీ వాడే ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే హైట్ వచ్చేసి 11 అని చెప్పని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ 132 నెక్స్ట్ ఈ 1/3 డివైడ్ చేస్తే అవుతుంది ఇంటూ 3 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ R² = ఇలానే క్యాన్సిల్ చేసి మనం 11 1 11 1 11 11 2 22 అంటే 12 × 3 ఎంత వస్తుంది 36. సో R² = 6² రాయొచ్చు. R ఎంత వస్తుంది అప్పుడు 6 సెంటీమీటర్స్ అనమాట. అంటే రేడియస్ ఆఫ్ ది కోన్ ఎంత వస్తుంది మనకి అంటే 6 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకే, మరి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 1 to 100 విచ్ ఆర్ డివిజిబుల్ బై 2 బట్ నాట్ 3. తెలుగులో చూస్తే
1 నుండి 100 వరకు గల సంఖ్యలలో ఎన్ని సంఖ్యలు 2 చే భాగించబడి 3 చే భాగించబడనివిగా ఉండును. అంటే మనకేమి ఇక్కడ అర్థం అంటే 2తో మాత్రమే భాగించబడాలి, 3తో భాగించబడరాదు అనమాట. అంటే మనకి ఇక్కడ కొన్ని సంఖ్యలు ఏమవుతాయంటే 2, 3తో భాగించబడుతూ ఉంటాయన్నమాట. అవి అవసరం లే మనకు. ఏం కావాలి? ఓన్లీ 2తో మాత్రమే భాగించబడేది ఇవ్వాలి. యాక్చువల్గా మనకు 1 to 100 నంబర్స్ని తీసుకున్నామంటే వీటిలో 2తో భాగించబడేటువంటి మనకు అంటే 2తో డివిజువల్ అయ్యేటువంటి ఎన్ని ఉంటాయంటే మనకు సింపుల్ చెప్పొచ్చు. ఎందుకంటే 2తో డివిజిబుల్ కావాలంటే మనకు ఖచ్చితంగా అది ఏం కావాలి? ఈవెన్ నెంబర్ కావాలి, అంటే సరి సంఖ్య కావాలి. మరి 1 to 100 వరకు సరి సంఖ్యలు ఎన్ని ఉంటాయి మనకు? 50 ఉంటాయని చెప్పొచ్చు అనమాట. అంటే 2తో భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉంటాయి మనకు? అంటే 50 ఉంటాయని చెప్పొచ్చు అనమాట. అంటే ఇంకా ఈజీ కంటే ఎలా చేస్తారంటే 100/2 అని చెప్పి రాసుకుందాం మనము. ఎన్ని వస్తాయి? 50 అని చెప్పని వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు 3తో భాగించబడి ఉండకూడదు అన్నప్పుడు మనకు ఏమవుతుందంటే కొన్ని సంఖ్యలు ఏమవుతాయంటే మనకు 2తోన తర్వాత 3తో భాగించబడుతూ ఉంటాయి అనమాట. అంటే దాని మీనింగ్ ఏమంటే ఈ 6తో భాగించబడేటివన్నీ తీసుకుందాం మనం. ఫస్ట్ 6తో 6 అన్నప్పుడు ఈ 6కి ఫ్యాక్టర్స్ రాస్తున్నాం అంటే ఏం రాస్తాను నేను? 2 into 3 రాస్తా. అంటే 2తో భాగించబడుతుంది, అది మళ్ళీ ఏమవుతుంది? 3తో భాగించబడుతుంది. మరి అటువంటివి ఎన్ని ఉన్నాయంటే అప్పుడు ఏం చేస్తానంటే 100/6 అని వేసుకుంటా. ఇంతకుముందు 2తో అన్నప్పుడు 100/2 వేస్తా. నెక్స్ట్ ఇప్పుడు 100/6 వేసుకుంటా. మనం అప్రాక్సిమేట్లీ తీసుకుందాం. ఏమొస్తుంది? 6 1 6 అంటే 4 ఉంటుంది. 4 అన్నప్పుడు మనకు 6 6 36 అంటే ఎన్ని ఉండొచ్చు మనకు? 16 ఉండొచ్చు అనమాట. అంటే ఏమి? 6 చే భాగించబడి 6 చే భాగించబడి అంటే అర్థమేమి? 2తో భాగించబడతాయి మరియు 3తో కూడా భాగించబడతాయి. ఎన్ని ఉంటాయి అంటే 16 ఉంటాయి. ఇప్పుడు మరి మనకు ఇక్కడ 2తో భాగించబడి ఎన్ని ఉన్నాయి? 50 ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఓన్లీ 2తో మాత్రమే భాగించబడేటువంటి అప్పుడు ఏం చేస్తాను నేను? ఈ 50లో నుంచి 16 మైనస్ చేశానంటే ఎంత వస్తుంది? 4. తర్వాత 4లో 1 పోతే 3 ఎంత? 34 ఉంటాయి. ఈ 34 ఏమవుతాయి అంటే మనకు ఓన్లీ 2తో మాత్రమే భాగించబడతాయి, 3తో భాగించబడదు అనమాట. ఓకే, మరి ఏ ఆప్షన్ అంటే మనకు ఇచ్చిన వాటిలో వచ్చేసి 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఫామ్ అబ్జర్వ్ చేస్తే 24² + 25² + 600² ఈక్వల్ అని చెప్పి డాష్ అని ఇచ్చి ఇక్కడ ఆప్షన్స్ 599², 601², 609², 611² అని చెప్పి ఇచ్చాడు. డైరెక్ట్ ప్రాబ్లం ఇది. మరి ఎలా చేస్తామంటే మనకు ఫస్ట్ 600 తీసుకున్నాను నేను. 600² అంటే మనకు ఎంత వస్తుందంటే 6² మీన్స్ 36. తర్వాత 2 zeros ఉన్నాయి కాబట్టి ఏం చేయొచ్చు మనం? 4 zeros రాసుకోవచ్చు. ఆ తర్వాత 25² రాసుకుంటా. 25² మీన్స్ 625 ఇక్కడ రాస్తా. నెక్స్ట్ 24² మీన్స్ 576 అనమాట. ఇప్పుడు వీటిని యాడ్ చేసానంటే ఎంత వస్తుంది? 11, తర్వాత 10, ఆ తర్వాత 12, తర్వాత 1, 36 అనమాట. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసినామంటే అయిపోయింది మనము. మరి ఎలా చేయొచ్చు అంటే మనము డివిజన్ మెథడ్ ఆ డాట్ మెథడ్ అంటాం. ఇక్కడ డాట్ పెట్టుకోవాలి రైట్ సైడ్ నుంచి, మళ్ళీ 1 డాట్ వదిలి ఇక్కడ డాట్, నెక్స్ట్ 1 డాట్ వదిలి ఇక్కడ డాట్ పెట్టుకుంటే ఇప్పుడు డైరెక్ట్గా ఈ ఫస్ట్ డాట్కి డివిజన్ చేయాలి. సేమ్ నెంబర్ తీసుకోవాలి. ఏది వస్తుంది? 6 6 36 అనమాట. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తామంటే డైరెక్ట్గా సెకండ్ డాట్ ఎక్కడ వరకు ఉంటే అవన్నీ మనం ఇక్కడ రాసుకోవాలి, అంతవరకు రాసుకోవాలి. అంటే 12 రాసుకుంటా ఇక్కడ నేను. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తామంటే మనము ఈ 6కి ఇక్కడ వచ్చిన దాన్ని ఏం చేయాలంటే డబల్ చేయాలి. డబల్ చేస్తే ఎంత వస్తుంది? 12 వస్తుంది. 12 వస్తుందంటే మనకు ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది అయితే అంటే కాదు కాబట్టి ఏం చేస్తా? 0 పెడతా. ఇక్కడ 0 పెడతా. అప్పుడు ఏమొస్తుంది? 120 × 0 ఎంత వస్తుంది? 0 వస్తుంది అనమాట. 120 × 0 మనకు అంటే 120 × 0 ఎంత? 0 కాబట్టి 0 చేస్తే నెక్స్ట్ మనం ఏమొస్తుంది? 12 వస్తుంది. నెక్స్ట్ డాట్ తీసుకెళ్తా 01 అనమాట. 01 అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ఈ 12 అంతకుముందు రిమైన్ అలానే వేసుకోవాలి. తర్వాత ఇక్కడ కొత్తగా వేసిన దాన్ని ఏం చేయాలంటే ఇంటూ 2 చేయాలి. ఎంత వస్తుంది? ఇంటూ 2 చేస్తే 0 × 2 0నే వస్తుంది. ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేస్తాం మనకు 1 2 0, ఇక్కడ 1 2 0 1 ఉంది కాబట్టి ఇక్కడ లాస్ట్ ఏం చేయొచ్చు మనం? 1 పెట్టినామంటే అయిపోయింది. అప్పుడు ఏమొస్తుంది? 1 2 0 1 ఇంటూ ఏం చేయాలి? ఈ 1తో మల్టిప్లికేషన్ చేయాలి. 1 2 0 1 ఇంటూ 1తో ఏమొస్తుంది? 1 2 0 1 వస్తుంది. కాబట్టి 1 2 0 1. సో ఇది 601² ఈక్వల్ అని చెప్పని అర్థం. మరి ఎన్నో ఆప్షన్ అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఫార్మ్ ఇదంగా ఇచ్చాడు. 1/1 + 1/2 + 1/3 + 1/4 వాల్యూ అని చెప్పని ఇచ్చాడు. మరి ఇలా ఇచ్చినప్పుడు అందరూ తెలిసి షార్ట్కట్ తెలిసి ఎలా చేస్తామంటే షార్ట్కట్లో ఫస్ట్ ఇక్కడ దీన్ని మాత్రమే సింప్లిఫై చేసుకోవాలన్నమాట. కన్ఫ్యూజ్ చేయడానికి వాడు ఏం చేశాడంటే 1/, అని చెప్పని ఇచ్చాడు. ఇంత మాత్రమే తీసుకుందాము. మనకి దీనికి షార్ట్కట్ చేసుకొని తర్వాత 1/, అని చెప్పి రాసినామంటే ఆన్సర్ వచ్చేస్తుంది. 1/4 ఉంది ఇక్కడ ఫస్ట్ ఫ్రాక్షన్. దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ 1 అని చెప్పి ఇక్కడ 4 అని చెప్పి రాసుకోవాలి. 1 4 తర్వాత ఏముంది? 3 ఉంది. 3 ఇక్కడ రాసుకుంటా. నెక్స్ట్ మళ్ళీ 2 ఇక్కడ రాసుకుంటా. ఆ తర్వాత 1 ఉంది. 1 ఇక్కడ రాసుకుంటా. ఎలా అంటే ఫస్ట్ 1 × 4 ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఆ 4ని ఏం చేయాలంటే దీంతో మల్టిప్లికేషన్ చేయాలి. 4 × 3 ఎంత? 12 వస్తుంది. 12ని మళ్ళీ ఏం చేయాలంటే ఈ +1 చేసుకోవాలి ఇటువైపుది అంటే +1 ఎంత వస్తుంది?
13 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలంటే 13ని ఇంటూ 2 చేయాలి. ఎంత వస్తుంది? 26 వస్తుంది. ఈ 26కి ఏం చేయాలి మళ్ళీ అంటే ఇప్పుడు ఇక్కడ 4 ఉంది కదా మనకు, ఈ 4ని యాడ్ చేసుకోవాలి. ఎంత? 30 వస్తుంది. నెక్స్ట్ 30కి ఇంటూ 1 చేసుకోవాలి. ఇంటూ 1 చేస్తే ఎంత వస్తుంది? 13 వస్తుంది. ఈ 30కి మళ్ళీ ఎంత యాడ్ చేయాలి ఇక్కడ అంటే మనము ఇంతకుముందు ఉంది రిమైనింగ్ ఎంత ఉంది? 13 ఉంది కాబట్టి ఈ 13 యాడ్ చేస్తాం. ఎంత వస్తుంది? 43 వస్తుంది. అంటే 43 కదా. అంటే అబ్జర్వేషన్ అనడం ఏమేమి 1 4 రాసుకోవచ్చు, తర్వాత ఏమి 13 రాయొచ్చు, నెక్స్ట్ ఆ తర్వాత 30 రాసుకోవచ్చు, ఆ తర్వాత ఏమి 43 రాసుకోవచ్చు. ఇప్పుడు ఏమొస్తుంది మనకి అంటే ఫ్రాక్షన్ ఇంత దాన్ని మాత్రము అంటే ఏం రాయొచ్చు? 43/30 రాయొచ్చు అనమాట. మళ్ళీ మనకి ఏముందంటే పైన 1/, అని చెప్పని ఉంది. 1/, అని చెప్పి ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా 43/30 కదా, ఏమవుతుంది? 30/43 అవుతుంది. అంటే ఏ ఆప్షన్ అంటే మనకు ఇచ్చిన వాటిలో వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సింపుల్గా ఏం చేస్తానంటే ఫస్ట్ 1 4 ఇలానే రాసుకుంటా, ఆ తర్వాత ఏం చేస్తానంటే ఈ 3 2 1 ఇక్కడ సపరేట్ రాసుకుంటా. ఫస్ట్ మనము ఈ 1 × 4 ఇక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 1 × 4 × 3 ఎంత? 12. మళ్ళీ తర్వాత ఏం చేయాలంటే ఈ స్టార్టింగ్ నెంబర్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. ఎంత? 13 వచ్చింది. మళ్ళీ ఏం చేస్తానంటే ఇప్పుడు 13 ఇక్కడ ఏ నెంబర్ వచ్చింది మనకు? 2 వచ్చింది. అంటే 32 ఎంత? 26. నెక్స్ట్ మళ్ళీ దాని ప్రీవియస్ అంటే ఏది ఉంది? 4 ఉంది. ఈ 4ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ వచ్చిన దానికి ఏం చేయాలి? నెక్స్ట్ నెంబర్ని ఇంటూ చేసుకోవాలి. ఇంటూ చేసిన తర్వాత ఆ తర్వాత వచ్చిన ఆన్సర్కి ఏం చేయాలంటే ప్రీవియస్ నెంబర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు అయితే వచ్చింది 43 వచ్చింది. మరి క్లారిటీగా రాసుకుంటే 1 4 నెక్స్ట్ 13 30 43. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే రివర్స్లో వేస్తాం. అంటే 43/30 వేస్తాం. అంటే మనకు 1/, అని చెప్పి లేకుండా ఈ విధంగా ఇచ్చినాడంటే డైరెక్ట్ ఇదే చెప్పేయచ్చు. కానీ 1/, ఉంది కాబట్టి మళ్ళీ ఏం చేస్తారంటే దీన్ని రివర్స్ వేస్తాం. ఎంత? 30/43 అని చెప్పి వేసుకోవచ్చు అనమాట. ఇది మనకు ఆన్సరు. లేదు సార్ డైరెక్ట్గానే నేను చేస్తాను, ఇలా అవసరం లేదు నాకు అంటే డైరెక్ట్గా చేసేయచ్చు. ఎందుకంటే మనం మ్యాథ్స్ స్టూడెంట్సే కాబట్టి రాసే దాదాపుగా డైరెక్ట్గా చేసేయచ్చు. ఎలా వస్తుంది మనకంటే 4 ఇక్కడ 4 వస్తుంది. 4 × 3 12. 12 + 1 ఎంత? 13. 13/4 అంటే ఇదంతా మొత్తం తీసేసినామంటే ఎంత వస్తుంది? 4/13 వస్తుంది. అంటే ఇక్కడ ఏముంటుంది? 2 ఉంటుంది. 2 + 4/13. నెక్స్ట్ 13 2 26 4 ఎంత? 30. అంటే 30/13. తర్వాత మళ్ళీ ఏముంది మనకు? 1/, ఉంది కదా ఇక్కడ, అంటే ఏమొస్తుంది? అది 1 ప్లస్ పక్కన 1 ప్లస్ కదా, నెక్స్ట్ 13/30 వస్తుంది. నెక్స్ట్ 30 × 1 30 30 × 30 + 13 ఎంత? 43/30 వచ్చింది. పైన ఎంత ఉంది? 1 ఉంది. కాబట్టి ఏం చేయొచ్చు? డైరెక్ట్గా తిప్పేస్తే ఎంత వస్తుంది? 30/40 వస్తుంది. ఇలా కూడా చేయొచ్చు అనమాట. ఓకే, ఇలా ఏం చేయొచ్చు, ఇలా ఏం చేయొచ్చు అనమాట. నెక్స్ట్, ఇఫ్ 3 coins are tossed simultaneously then the probability of getting at least 2 heads is. తెలుగులో చూస్తే 3 నాణెంలను ఒకేసారి ఎగురవేసినప్పుడు కనీసం 2 బొమ్మలు వచ్చేట గల సంభావ్యత అన్నాడు. 2 బొమ్మలు వచ్చేట గల సంభావ్యత అన్నాడు. కనీసం అన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేసింది అట్లీస్ట్ 2 heads అన్నాడు. యాక్చువల్గా మనకు టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం అంటే మొత్తం పర్యవసానాల సంఖ్యని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనకు ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు ఈ 2 ఉంటాయి మనకు మొత్తం పర్యవసానాలు ఒక నాణ్యం తీసుకుంటే. మరి 3 నాణ్యాలకు అన్నప్పుడు ఏం చేస్తామంటే మనము 2³ అని చెప్పి వేస్తాం. అంటే ఎన్ని నాణ్యాలు ఉంటాయి అన్ని నాణ్యాల సంఖ్య పైన పవర్లో వేస్తాం అనమాట. అంటే 2³ ఎంత వస్తుంది? 8 వస్తాయి. సో 8 ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఆఫ్ 3 coins అని చెప్పని అర్థం మనకు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకు అక్కడ కావాల్సింది ఏమంటే అట్లీస్ట్ 2 heads అన్నాడు. అంటే కనీసం 2 మనకు హెడ్స్ అని చెప్పాను. అంటే ఎలా రాస్తానంటే ఇప్పుడు నేను వాటి పర్యవసానం అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎలా రాస్తానంటే అనుకూల పర్యవసానం హెచ్ రాసుకోవచ్చు. అంటే దీంట్లో అట్లీస్ట్ 2 అంటే 2 ఉన్నాయి కదా. నెక్స్ట్ మళ్ళీ హెచ్ టీ రాయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి హెచ్ రాయొచ్చు. ఆ తర్వాత ఒకటి హెచ్ రాయొచ్చు. అంటే టోటల్ ఎన్ని వస్తాయి మనకు ఫేవరబుల్ అవుట్కమ్స్? 1 2 3 4 ఉన్నాయి మనకు. అంటే అనుకూల పర్యవసానాలు ఎన్ని ఉన్నాయి మనకు? 4 ఉన్నాయి. నెక్స్ట్ మనకి ప్రాబబిలిటీ అంటే మనకు F తీసుకుంటాం అనుకోండి, ప్రాబిలిటీ తీసుకుంటాం అనుకోండి. ఎలా తీసుకోవచ్చు మనం అప్పుడు? P తీసుకుంటే 4 టోటల్ మనకు టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అన్ని 8 అనమాట. అంటే 4/8 ఎంత వస్తుంది? 4 1 4 2 ఎంత మనకు? 1/2 అనమాట. అంటే అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య 4/8 ఎంత వస్తుంది? 1/2 అనమాట. మరి ఏ ఆప్షన్ అంటే మనకి ఇచ్చిన వాటిలో వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, ద మీన్ ఆఫ్ 20 అబ్జర్వేషన్స్ ఈజ్ 12.5. By an error, 1 observation was noted as -15 instead of 15. Then the correct mean is అన్నాడు. తెలుగులో చూస్తే 20 పరిశీలనాంశంల సగటు 12.5 పొరపాటున ఒక అంశం 15కి బదులు -15 అని నమోదు చేయబడిన సరి అయిన సగటు అన్నాడు. కరెక్ట్ మీన్ అని చెప్పని ఇచ్చాడు. ఫస్ట్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి మనకు అంటే 20 ఉన్నాయన్నమాట. అంటే పరిశీలనాంశముల సంఖ్య ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. ఇంకొకటి లాజిక్ ఏమిటంటే ఇక్కడ మనకు పొరపాటు చేసినది
15కి బదులు -15 అని నమోదు చేయబడింది అనమాట. ఏమనకంటే ఎర్రర్ ఈజ్ -15 ఇన్స్టెడ్ ఆఫ్ 15. యాక్చువల్లీ ఎంత ఉండాలంటే 15 ఉండాలన్నమాట. 15 ఉండాలి, కానీ ఎంత ఉంది? -15 ఉంది. తక్కువ ఉందా ఎక్కువ ఉందంటే తక్కువ ఉందనమాట. మరి 15 రావాలంటే ఈ -15కి ఎంత యాడ్ చేస్తే 15 వస్తుందో మనం అబ్జర్వ్ చేయాలి. అంటే ఏమి -15 నేను ఎంత యాడ్ చేయాలంటే ఎక్స్ అని చెప్పి రాసుకుంటాను. ఎంత =15 అని చెప్పి రాసుకుంటాను. అంటే -15 అని చెప్పి రాయబడినది, కానీ అక్కడ యాక్చువల్ ఎంత ఉండాలి? 15 ఉండాలి. కాబట్టి ఏం చేసినాను? -15 ప్లస్ x =15 రాసిన. నెక్స్ట్ x ఏమొస్తుంది అప్పుడు? 15 ప్లస్ 15 ఎంత? x ఎంత? 30 అనమాట. అంటే 30 మనము ఇక్కడ ఉన్నటువంటి అబ్జర్వేషన్స్కి యాడ్ చేసామంటే అదేమవుతుంది? కరెక్ట్ సమ్ అవుతుంది అనమాట. ఇప్పుడు అకార్డింగ్ టు ప్రాబ్లం తీసుకున్నామంటే మనకి ఫస్ట్ 20 పరిశీలన అంశంలో సగటు ఎంత? 12.5. ద మీన్ ఆఫ్ 20 అబ్జర్వేషన్స్ ఈజ్ 12.5. మీన్ మీన్స్ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈక్వల్స్ టు 12.5 అని చెప్పి అర్థం మనకి ఇక్కడ. ఓకే, అంటే 20 పరిశీలన అంశంలో మొత్తము బై 20 ఎంత? 12.5 అని చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తానంటే సిగ్మా 20 తీసుకుంటే ఎంత? 12.5 × 20 తీస్తే ఎంత వస్తుంది? 250 వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ 250 ఎప్పుడు ఇది 250 ఉండేది మనకు -15 అని చెప్పి రాసినప్పుడు ఎంత ఉంటుంది? 250 ఉంది. ఇప్పుడు ఎంత యాడ్ చేయాలి మనము? 30 యాడ్ చేస్తే అప్పుడు అదేమవుతుంది? 15 అవుతుంది అనమాట. కాబట్టి ఏం చేస్తా? 250 + 30 అంటే ఏమి? సిగ్మా 20కి ఏం చేయాలి? 250 + 30 ఎంత వస్తుంది? 280 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనకు మీన్ కావాలి, రైట్ మీన్ కావాలి, అంటే కరెక్ట్ మీన్ కావాలి, అంటే సరైన సగటు రావాలి. అప్పుడు ఏం చేస్తా? 280 బై మళ్ళీ ఎన్ని ఉన్నాయి మనకు? 29 ఉంటుంది కాబట్టి 20 రాస్తా. 0 0 క్యాన్సల్. 2 1 2 14 ఎంత? 14 అనమాట. ఇది బాగా అబ్జర్వ్ చేయాలి మనము. 15కి బదులుగా -15 అని చెప్పి రాయబడింది. మనకి ఖచ్చితంగా ఏం కావాలి? 15 కావాలి. కాబట్టి -15కి ఎంత యాడ్ చేస్తే 15 వస్తుందని అబ్జర్వ్ చేయాలి మనం. ఎందుకంటే మనకు రాసింది పడి ఏమంటే 15 అని చెప్పి రాయాలి, కానీ ఏం చేసినాడు? -15 అని చెప్పి రాసిన, అంటే తక్కువ రాసినాడు. కాబట్టి నేను ఏం చేస్తున్నా? ఇక్కడ యాడ్ చేస్తున్నామట. ఓకే, ఇది అబ్జర్వ్ చేసినారంటే ఈజీగా వచ్చేస్తానమాట. మరి ఎన్న ఆప్షన్ అంటే మనకి ఇచ్చిన వాటిలో వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. దీనికి ఫార్ములా వేసుకొని చేయరాదు, జస్ట్ లాజిక్ అర్థం చేసుకున్నాం అనుకోండి, ఇది అర్థమవుతుంది. నెక్స్ట్ 4, P మరియు 1, 0 బిందువుల మధ్య దూరం 5 అయినా P విలువ అన్నాడు. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ 4, P అండ్ 1, 0 ఈజ్ 5. దెన్ ద వాల్యూ ఆఫ్ P ఈజ్ అన్నాడు. అందరూ తెలిసిందే ఇది మనకు. ఏం ఫార్ములా మనకు అంటే డైరెక్ట్గా రాసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఈ డిస్టెన్స్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 5కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఫార్ములా ఏమనకంటే √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఈక్వల్ ఎంత? 5 అని చెప్పి అర్థం. ఇది x1, ఇది y1, ఇది x2, y2 అనుకున్నామంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రూట్ అటువైపు పోతే ఏమవుతుంది? 5² అవుతుంది. నెక్స్ట్ x2 - x1 అంటే మనకు 1 - 4 అనమాట. 1 - 4 హోల్ స్క్వేర్. నెక్స్ట్ y2 - 5 అంటే 0 - p హోల్ స్క్వేర్. 1 - 4 మీన్స్ -3 హోల్ స్క్వేర్. ప్లస్ నెక్స్ట్ ఇది ఏమొస్తుంది? -p హోల్ స్క్వేర్. ఇది కూడా ఎంత? 25. నెక్స్ట్ -3 హోల్ స్క్వేర్ ఎంత? 9. నెక్స్ట్ ఇది p² అవుతుంది 25. నెక్స్ట్ p² = 25 - 9. p² ఎంత చెప్పొచ్చు? 16 చెప్పొచ్చు. p ఏం చెప్పొచ్చు? √16. అంటే అప్పుడు ఏం చెప్పొచ్చు మనము? +or -4 అని చెప్పొచ్చు అనమాట. మరి ఎన్నో ఆప్షన్ అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఇఫ్ ఇన్ ట్రయాంగిల్ ABC రైట్ యాంగిల్ ఎట్ C దెన్ tan A + tan B cot A + cot B డాష్ అని ఇచ్చాడు. తెలుగులో చూస్తే ట్రయాంగిల్ ABCలో C వద్ద లంబకోణం ఉన్నట్లయితే tan A + tan B cot A + cot B డాష్ అని చెప్పి ఇచ్చాడు. ఇచ్చి మళ్ళీ ఏం చేశాడంటే 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇట్లా 1 స్టేట్మెంట్, 2 స్టేట్మెంట్, 3 స్టేట్మెంట్ ఇచ్చి కింద మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చాడు. ఏ విధంగా ఇచ్చాడంటే ఆప్షన్స్ వచ్చేసి 1, 2, 3 ఆర్ కరెక్ట్, ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి 1 and 2 ఓన్లీ కరెక్ట్, ఇది నెక్స్ట్. థర్డ్ వచ్చేసి ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. ఫోర్త్ వచ్చేసి 1, 3, 2 ఆల్ ఆర్ రాంగ్ అని ఇచ్చాడు. అంటే మనము దీన్ని ఓన్లీ ఆన్సర్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? మనము ఈ స్టేట్మెంట్స్ కూడా చెక్ చేసుకోవాలి. మనకు వచ్చేది ఒక ఆన్సరే, కానీ మళ్ళీ ఈ స్టేట్మెంట్స్ కూడా చెక్ చేసుకొని ఆ తర్వాత ఏం చేయాలి? ఆప్షన్స్లో ఏది రైట్ అవుతుందో మనము రైట్గా కన్ఫర్మ్ చేసేయాలన్నమాట. మరి ఎలానో చూద్దాము. మనకి ఇచ్చిన కండిషన్ ఏమంటే వాడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సి ఈజ్ రైట్ యాంగిల్ అన్నాడు. అంటే సి వచ్చేసి లంబకోణం అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏ వేస్తే ఇక్కడ బి వేస్తా. అంటే సి వచ్చేసి ఎంత? 90 అని చెప్పని అర్థం. అప్పుడు ఏం కావచ్చు మనకు? బి 30 కావచ్చు, ఏం కావచ్చు? 60 కావచ్చు, లేదంటే బి 60 కావచ్చు, ఏ వచ్చేసి 30 కావచ్చు. మనం అలానే తీసుకోవచ్చు మనం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రూఫ్ మెథడ్ కాకున్నట్లుగా ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటా. అంటే ఏ అంటే మనకు 60 అని చెప్పి తీసుకుంటా, బి అంటే ఏం చేస్తా
30 అని చెప్పి తీసుకుంటా. సో tan 60 ఎంత √3. ఆ తర్వాత tan 30 1/√3. నెక్స్ట్ మళ్ళా cot 60 ఎంత 1/√3. నెక్స్ట్ cot 30 √3. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకి మళ్ళీ చేరాలి మనం ఏమిటనే ఎల్సిఎం తీసుకొని 1/√3 + √3. ఇక్కడ కూడా ఏముంది 1/√3 + √3. రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఏం చేయొచ్చు, రెండింటిని క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది 1 వస్తుందని చెప్పని అర్థం మనకు. అంటే ఫస్ట్ ఆప్షన్ అని చెప్పి అంటే ఫస్ట్ స్టేట్మెంట్ అని చెప్పి టక్కన టికెట్ కొరాదు మనం. మరి మిగతా కూడా అబ్జర్వ్ చేయమను. ఇది ఫస్ట్ రైట్ అయింది. నెక్స్ట్ tan A × tan B అన్నాడు. tan A అంటే అర్థం ఏమనుకో అంటే √3 కదా. నెక్స్ట్ tan B అంటే ఏమి 1/√3 అని అంటే అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఎంత వస్తుంది 1 వస్తుంది. నెక్స్ట్ cot A అంటే ఏమి 1/√3. ఆ తర్వాత cot B అంటే √3. ఇది కూడా ఏమవుతుంది 1 వస్తుంది. కాబట్టి ఏమి 1 2 3 ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనమాట. మరి ఏ ఆప్షన్లో ఉంది అంటే అది మనకు ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఇది ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఇఫ్ 3 cot square x - 5 degrees = 1 దెన్ x = డాష్. x ఈజ్ అక్యూట్ యాంగిల్ అని చెప్పి ఇచ్చాడు. అంటే ఇది అల్పకోణం అని చెప్పి ఇచ్చాడు. మరి ఎలా చేస్తామంటే cot square ఎలా రాసుకుంటా cot square x - 5 degrees = ఈ 3 ఇటువైపు వస్తే ఏమవుతుంది 1/3 అవుతుంది. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఏం చేస్తుంది దీన్ని కూడా స్క్వేర్ రాసుకుంటా. అంటే ఎలా cot square x - 5 degrees = 1/√3 హోల్ స్క్వేర్ రాస్తా. ఇప్పుడు మనకు ఇక్కడ కార్ట్లో ఉంది కాబట్టి ఇది కూడా కార్ట్లోనే రాసుకోవాలి. అంటే 1/√3 ఎక్కడ మనకు అంటే కార్ట్లో ఏ యాంగిల్ cot 60. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఏమని రాస్తాను నేను cot square x - 5 = cot square 60 degrees అని చెప్పి రాసుకుంటాం. అప్పుడు ఏం చేయొచ్చు cot square క్యాన్సిల్ చేసినామంటే x - 5 = ఎంత 60. నెక్స్ట్ x = 60 + 5. x = ఎంత 65 degrees. సో ఇట్ ఈజ్ అక్యూట్ యాంగిల్ అనమాట. అంటే అల్పకోణమే కదా ఇది మనకి 90 డిగ్రీలు అంటే తక్కువే ఉంది కాబట్టి ఏ ఆప్షన్ అంటే ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ విచ్ టర్మ్ ఆఫ్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 21 18 15 ఎక్సెట్రా ఈజ్ -81. 21 18 15 ఎక్సెట్రా అంక శ్రేణిలో ఎన్నవ పదము -81 అని చెప్పని ఇచ్చాడు. అంటే మనకు an = ఏమని -81 అని చెప్పని అర్థం. యాక్చువల్గా an మీన్స్ a + n - 1 × d. దేంట్లో ఇది ఏపీలో మనకు అంటే అంక శ్రేణిలో అనమాట. ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏమంటే మనము n ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మరి n ఫైండ్ అవుట్ చేయాలంటే ఏని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎంత ఉంది 21 ఫస్ట్ టర్ము. తర్వాత n - 1 అలానే రాస్తా. నెక్స్ట్ d అంటే కామన్ డిఫరెన్స్ అంటే సామాన్య భేదం ఎంత వస్తుంది మనకు a2 - a1 అంటే 18 - 21 ఎంత వస్తుంది -3. సో ఇక్కడ -3 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఎంత -81. తర్వాత n - 1 × -3 = -81 - 21. n - 1 × -3 ఎంత వస్తుంది -102 అవుతుంది. ఇది -102 అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత n - 1 = -102 బై ఏం రాయచ్చు -3 రాయచ్చు. మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 3 1 జా 3 3 జా 9 12 ఉంటుంది. 3 4 జా 12. n - 1 = 34. n = ఏమి 34 + 1 ఎంత n = 35. అంటే ఎన్నవ పదం మనకు -81 అవుతుందంటే 35వ పదం ఏమవుతుందంటే -81 అవుతుంది. కాబట్టి ఏ ఆప్షన్ అంటే మనకు ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఇఫ్ 2x³ + ax² + 11x + a + 3 is exactly divisible by 2x - 1 then the value of a is 2x³ + ax² + 11x + a + 3ను 2x - 1 అనేది నిశ్శేషంగా భాగిస్తే ఏ విలువ అన్నాడు. ఇది 2x - 1 నిశ్శేషంగా భాగిస్తే ఏ విలువ అన్నాడు. ఇక్కడ ఏ విలువ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే 2x - 1 = ఏం రాసుకోవాలి 0 రాసుకొని x వాల్యూ ఫైండ్ చేసుకోవాలి. 2x = ఎంత వస్తుంది 1, x = ఎంత 1/. ఈ 1/ని ఏం చేయాలంటే వీటిలో సబ్స్టిట్యూట్ చేసి దీన్ని ఏం చేయాలి 0కి రాసుకోవాలి. ఎందుకంటే ఇది దీంతో భాగించబడితే ఇది ఏమవుతుంది 0 శేషం వస్తుంది కాబట్టి అనమాట. ఓకే అప్పుడు ఏం చేస్తానంటే 2 × 1/2 హోల్ క్యూబ్ ప్లస్ a × 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 11 × 1/2 ప్లస్ a + 3 = 0 మనకి. నెక్స్ట్ 2 × 1/2 హోల్ క్యూబ్ మీన్స్ 1/8 ప్లస్ నెక్స్ట్ a × 1/4 ప్లస్ 11/2 ప్లస్ a + 3 = 0. అక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతుందంటే 2 1 జా 2 4 జా తీసుకోవచ్చు మనం. అంటే 1/4 ప్లస్ a/4 ప్లస్ 11/2 ప్లస్ a + 3 = 0 అని చెప్పి అర్థం మనకు. ఓకే ఇప్పుడు మనకు ఎల్సిఎం తీసుకున్నామంటే 4 4 2కి ఎల్సిఎం తీసుకున్నానంటే ఏమొస్తుంది అని కూడా 2తో తీసుకోవచ్చు. 2 2 జా 2 2 జా 2 1 జా నెక్స్ట్ మళ్ళీ 2 1 జా 2 1 జా 1 తీసుకుంటే 2 2 జా ఎంత 4 వస్తుంది. ఎల్సిఎం ఏమొస్తుంది
4 వస్తుంది. నెక్స్ట్ 4 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1 వేస్తా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఏ వేస్తా. నెక్స్ట్ ఇక్కడ 2 కదా, 2 × 11 ఎంత 22. నెక్స్ట్ 4 × a 4a. ఆ తర్వాత 4 3 12 = 0. ఆ తర్వాత చూడండి a + 4a ఎంత 5a. నెక్స్ట్ 22 12 ఎంత వస్తుంది 34 వస్తుంది. 34 + 1 35. నెక్స్ట్ ఈ 4 ఇటువైపు వస్తే 0 × 4 ఎంత వస్తుంది 0 అవుతుంది. నెక్స్ట్ 5a = ఏమి -35. a = ఎంత -35/5 ఎంత 5 1 5 7. a = ఎంత -7. సో ఆప్షన్ లేదంటే మనకు థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఇఫ్ x = 5 ద వాల్యూ ఆఫ్ x⁻1/3 + x⁻−1/3 ఇంటూ x⁻2/3 + x⁻−2/3 -1 విలువ ఎప్పుడది x = 5 అయినప్పుడు అని చెప్పని ఇచ్చాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఏ ఫామ్లో ఇక్కడ ఉండొచ్చు అంటే మనకు ఇది a + b అని చెప్పి తీసుకున్నాం అనుకోండి. ఇది a² ఇది b². తర్వాత ఇది ఏమని చేయొచ్చు అంటే ab అని చెప్పి రాసుకోవచ్చు. ఎలా అంటే మనకు a + b ఇంటూ a² + b² - ab. ఏం ఫార్ములా అంటే a³ + b³ ఉండేది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని నేను ఈ మొత్తాన్ని రాసుకుంటా. ఫస్ట్ ఇది a + b ఎలా రాస్తానంటే x⁻1/3 రాస్తా. ఇక్కడ ఇది ఏ ఫామ్లో ఉంది, ఇది e⁻−m అంటే ఏమని రాయచ్చు మనం 1/e⁻m అని చెప్పి రాసుకుంటారు. ఎలా రాస్తా 1/x⁻1/3. ఇదేమైంది a + b అనమాట. ఇప్పుడు ఇది a² మీన్స్ x⁻1/3 హోల్² రాయచ్చు. తర్వాత b² అంటే ఎలా రాస్తారంటే b అంటే మనకు 1/x⁻1/3 ఏం రాయాలి హోల్² రాస్తా. ఎందుకంటే ఇది బైలో ఉంది కాబట్టి పైకి వస్తే అవుతుంది మైనస్ అవుతుంది. ఓకే నెక్స్ట్ -1 అంటే ఏం రాస్తా a × b రాస్తా. ఇది a × b అంటే x⁻1/3 ఇంటూ 1/x⁻1/3 ఏమవుతుంది. ఈ రెండు క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది 1 వస్తుంది. అంటే దీని మీనింగ్ ఏం మనకు a + b ఇంటూ a² + b² - ab. ఇట్ మీన్స్ a³ + b³ అంటే x⁻1/3 హోల్³ ప్లస్ 1/x⁻1/3 మళ్ళీ ఏం రాయొచ్చు హోల్³ రాయొచ్చు. ఓకే ఇది a³ నెక్స్ట్ ఇది ఏమవుతుంది b³ అవుతుంది. అది ఏం చేసినప్పుడు x⁻1/3 ఇంటూ 3 రాస్తా. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ 1/x⁻1/3 ఇంటూ 3 రాసుకుంటా. అప్పుడు ఏమవుతుంది ఈ రెండు క్యాన్సిల్ అయితే x ప్లస్ ఏమొస్తుంది 1/x వస్తుంది. అప్పుడు మనకి x = ఏమన్నాడు 5 అన్నాడు. కాబట్టి ఏం చేస్తా 5 + 1/5 ఎంత LCM 5 5 ఎంత 25 25 + 1 ఎంత 26. సో 26/5 అనమాట. మరి ఏ ఆప్షన్ అంటే మనకి ఇచ్చిన వాటిలో వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఒక సమతలంలో ఒక జామెట్రీ బాక్స్ నందలి కోణాల నిష్పత్తి 1:1:2గా గల మూలమట్టాల జతను వాని కర్ణాలు పూర్తిగా ఏకీభవించినట్లు ఉంచి ఒక చతుర్భుజంని ఏర్పరిచిన ఆ పటము అన్నాడు. ఇంగ్లీష్లో చూస్తే ద ఫిగర్ ఫార్మ్డ్ వెన్ ఏ పెయిర్ ఆఫ్ సెట్ స్క్వేర్స్ హూజ్ యాంగిల్స్ ఆర్ ఇన్ ది రేషియో ఆఫ్ 1:1:2 ఆఫ్ కంపాక్స్ బాక్స్ ఆర్ సెట్ అలాంగ్ దేర్ హైపోటెన్సెస్ లివింగ్ నో స్పేస్ అట్ ద దేర్ టిప్స్ టు ఫార్మ్ ఏ క్వాలిటరల్ ఇన్ ఏ ప్లేన్ ఈజ్ అన్నాడు. కింద ఆప్షన్స్ రెక్టాంగిల్, స్క్వేరు, రాంబస్, ట్రెపిజియం. దీర్ఘచతురస్రము, చతురస్రము, రాంబస్, ట్రెపిజియం అని చెప్పని ఇచ్చాడు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే 2 సెట్ స్క్వేర్స్ ఇస్తానంట. వాటి యాంగిల్స్ ఏం చేశాడంటే 1:1:2 అన్నాడు. అంటే యాక్చువల్గా మనకు సెట్ స్క్వేర్ అంటే ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేసామంటే ఇలా ఉంటుంది మనకు మూలమట్టం మనకు. ఓకే ఇప్పుడు వాడు యాంగిల్స్ ఏమన్నాడు 1:1:2 అన్నాడు. అంటే ఇది చూస్తే అబ్జర్వ్ చేస్తే మనకి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. అదే 2 అంటే ఏం రాయచ్చు మనం 190 అని చెప్పి రాసుకోవచ్చు. ఇక్కడ మిగతా ఏం రాయచ్చు మనం ఆటోమేటిక్గా 45 రాసుకున్నాం. అంటే ఇక్కడ 45 ఉంటుంది, ఇక్కడ 45 ఉంటుంది. ఓకే నెక్స్ట్ ఇంకో సెట్ స్క్వేర్ తీసుకున్నాడంట. ఇంకో సెట్ స్క్వేర్ అంటే ఎలా తీసుకున్నాడు ఇలా తీసుకున్నాడు అని చెప్పి అర్థం మనకు. ఎలా అంటే ఇలా తీసుకున్నాడు. దీనికి కూడా ఎట్లా ఉంటుందంటే ఇది 90, ఇది 45, ఇది 45 చెప్పారు. ఇప్పుడు ఏం చేశాడంటే ఈ రెండింటిని ఇక్కడ ఈ డయాగ్నల్స్ హైపోటెన్సెస్ అంటే కర్ణాలని ఏకీభవించినట్టు అటాచ్ చేసినాడు. అటాచ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇది తీసుకొచ్చి ఇలా పెట్టాడు అనమాట. ఏమవుతుందంటే ఇది 90 కదా, ఇది ఏమవుతుంది ఇది 45 ఇక్కడ. అంటే మొత్తం ఎంత అవుతుంది 90, ఇది 45 ఇక్కడ. ఇది ఏమవుతుంది 90 అవుతుంది. అంటే ఈ రెండింటిని దీన్ని రెండింటిని అటాచ్ చేసి ఇక్కడ నో స్పేస్ అనమాట, నో స్పేస్గా లేకున్నట్లుగా మనకు అటాచ్ చేస్తే అప్పుడు ఏమైంది ఇది 90 వచ్చింది. అప్పుడు ఈ ఫిగర్ దేన్ని ఫామ్ చేస్తుంది అని చెప్పి అడిగినాడు వాడు. మరి ఏమని చెప్పొచ్చు మనం అంటే ఫస్ట్ ఆప్షన్ దీర్ఘచతురస్రం అన్నాడు, ఇది రెక్టాంగిల్ అన్నాడు. చూస్తే వెంటనే రెక్టాంగిల్ అని చెప్పి చెప్తాం మనం, కానీ రెక్టాంగిల్ రాంగ్ అనమాట. నెక్స్ట్ ఏమన్నాడు చతురస్రం అన్నాడు. అంటే ఇది
స్క్వేర్ అనమాట. మరి ఏం చెప్పొచ్చు, స్క్వేర్ ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. ఎలా అంటే మనం సెట్ స్క్వేర్స్ ఇలా పెట్టిన తర్వాత డయాగ్నల్స్ అంటే హైపోటెనస్ కర్ణాలు ఎలా అంటే ఏకీభవించినట్లు ఉన్నాయని చెప్పంటే అర్థం ఏమనక అంటే ఆటోమేటిక్గా దీనికి ఈక్వల్గా ఉంది. దీనికి ఈక్వల్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ సైడ్స్ కూడా ఏమైతే మనకు ఈక్వల్ అవుతాయి అనమాట. మరి సైడ్స్ ఈక్వల్గా ఉంటూ ఇక్కడ మనకు 90 degrees 4 యాంగిల్స్ ఎలా మనకంటే 90 degrees ఉన్నటువంటి ఫిగర్ ఏది మనకంటే చతురస్రమే అంటే ఏది స్క్వేర్ అనమాట. కాబట్టి ఏం చెప్పొచ్చు అంటే సెడ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ PA and PB are two tangents to a circle of radius 5 centimeters and O as its center. If angle APB equals to 60 degrees, then the length of OP is in centimeters. తెలుగులో 5 సెంటీమీటర్ల వ్యాసార్థం మరియు O కేంద్రంగా గల వృత్తమునకు PA మరియు PBలు రెండు స్పర్శరేఖలు. యాంగిల్ APB ఈక్వల్ 60 degrees అయ్యచో OP కొలత సెంటీమీటర్లు అన్నాడు. మనకి ఏమి ఇచ్చాడంటే ఒక సర్కిల్ ఇచ్చాడు. ఈ సర్కిల్కి O సెంటర్ అంట. ఆ తర్వాత P అటువంటి పాయింట్ అవుట్ సైడ్ ఉంది. P నుంచి PA ఆ తర్వాత PBలు రెండు కూడా ఏమి టాంజెంట్స్ అనమాట, స్పర్శరేఖలు అనమాట. ఆ తర్వాత మనకి ఇంకేమి ఇచ్చాడంటే రేడియస్ వచ్చేసి ఎంత అంటే 5 సెంటీమీటర్స్ అంట. అంటే OA OBలు రెండు ఎలా ఉంటాయంటే 5 సెంటీమీటర్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి అడిగింది ఏమంటే వాడు OP ఈ డిస్టెన్స్ ఎంత అని చెప్పని ఇచ్చాడు. ఇంకోటి ఏమన్నాడంటే యాంగిల్ APB ఈక్వల్ ఎంత 60 అన్నాడు. అంటే ఈ మొత్తం వచ్చేసి ఎంత 60 degrees అని చెప్పని ఇచ్చాడు. మరి మనకు కావాల్సింది ఏది OP కావాలి. OPని ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎలా చేయొచ్చు మనం అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఇవి రేడియస్ కదా, ఇది రెండు కలుపుతాయి. ఇది OA OB మనకు రేడియస్ అవుతుంది. మరి ఇక్కడ ఈ ట్రయాంగిల్ మనకు ఏది OAP ఏ ట్రయాంగిల్ అవుతుందంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పి రాస్తాను నేను. ఎందుకంటే మనకి ఇక్కడ ఇది రేడియస్, ఇది ఏమవుతుంది టాంజెంట్ అవుతుంది. అంటే మనకు ఆల్రెడీ కండిషన్ తెలుసు ఏమంటే ఏ టాంజెంట్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అనమాట. మనకి ఒక స్పర్శరేఖ ఎల్లప్పుడూ ఒక వృత్తం యొక్క వ్యాసార్థానికి లంబంగా ఉంటుందని చెప్పని తెలుసు. దానికి బేస్ చేసుకుంటే ఇక్కడ ఎంత ఉంటుంది యాంగిల్ అంటే 90 ఉంటుంది. ఇక్కడ కూడా 90 ఉంటుంది. మనకు అవసరం లేదు, ఒక్క దాన్ని తీసుకున్నామంటే చాలు మనము. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనము ఈ 60 ఏమవుతుందంటే బైసెక్ట్ అయ్యి ఎంత అవుతుంది, ఇది వచ్చేసి అంటే 30 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మనకు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ రెండు ఏమైతే మనకంటే లంబ భుజాలు ఉంటాయి, పర్పెండిక్యులర్ సైడ్స్ ఇవి ఏవి ఓఏ పర్పెండిక్యులర్ టు ఏం రాయొచ్చు మనము AP అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డయాగ్నల్ ఏమవుతుంది మనకు హైపోటెనస్ అంటే అప్పుడు OP అవుతుంది. డయాగ్నల్ అంటే కర్ణం ఏమవుతుంది అంటే OP అవుతుంది. మనకి ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే 30 ఉంది యాంగిల్, ఇక్కడ 30 ఉంది. ఇదేమిది ఆపోజిట్ సైడ్ మనకు ట్రిగ్నోమెట్రీ బేస్ చేసి చేస్తాను నేను. ఇది ఆపోజిట్ సైడ్. మనకి ఏం కావాలి హైపోటెనస్ కావాలి, అంటే కర్ణం కావాలి. ఎదుటి భుజం తెలుసు, కర్ణం కావాలి మనకు. మరి ఎదుటి భుజం తెలిసి కర్ణం కావాలన్నప్పుడు అన్నింటికి సంబంధించినటువంటి ట్రిగ్నోమెట్రీ రేషియో ఏది మనకంటే సైన్ అని చెప్పిన అర్థం. ఎందుకంటే sin 30 ఈక్వల్ టు ఏమన్నా రాసి మనము ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అంటే ఎదుటి భుజము బై కర్ణము అనమాట. మరి ఎదుటి భుజం అంటే ఎంత ఉంది 5 ఉంది. ఆ తర్వాత మనకు తెలియదు ఏమి హైపోటెనస్, కర్ణం అంటే OP అని చెప్పని అర్థం. మనము sin 30 వాల్యూ ఎంత 1/2 అనమాట. ఓకే, నెక్స్ట్ OP ఏమవుతుంది OP ఈక్వల్ టు 25 ఎంత 10 సెంటీమీటర్స్ అనమాట. ఓకే, ఎండ్ ఆప్షన్ అంటే మనకి ఇది 4th ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ నేను టోటల్గా 15 ప్రాబ్లమ్స్ మాత్రమే చేశాను. 1 ప్రాబ్లం ఏమైందంటే ఇంటర్మీడియట్ బేస్ చేసుకొని ఇచ్చాడు, అంటే ప్రతిబింబం కనుక్కోమని చెప్పి ఇచ్చాడు అనమాట. ఇది ఇమేజ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పి ఇచ్చాడు. కాబట్టి దాన్ని చేయలేదు నేను, ఎందుకంటే అది యాడ్ స్కోర్ కావచ్చు మీకు. సో ఇది టెట్ పేపర్ 2Aకి సంబంధించిన మ్యాథ్స్ క్లాసు. మరి నా వీడియోని ఇంతవరకు మీరు చూశారు కదా. మరి నా క్లాస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ శ్రీకృష్ణవేణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని చెప్పని ఆశిస్తూ దిస్ ఈజ్ ఉప్పార శ్రీనివాసులు. థ్యాంక్ యూ.